39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దాంట్లో కూడా మోడీ గారు కీలక పాత్ర పోషించారనేది శాంతి వారు తీసేయాలనేటువంటిది వైపుగా పోయాడు ఆయన. కొంత ప్రయత్నం చేశాడు శాంతి చర్చలు. ఇప్పుడు ఇక్కడ అనుకోకుండా యుద్ధ వాతావరణం వచ్చింది. వస్తే మళ్ళీ ఇదే టైప్ ఆఫ్ అలైన్మెంట్ వస్తుంది అటు ఇటు. సో మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం దేశవ్యాప్తంగా ఉన్న మూడు కానీ సెంటిమెంట్ కానీ యుద్ధాన్నే సూచిస్తున్నాయి. యుద్ధమే శరణ్యం అంటారు. అట్లా అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు మన ఒక మిత్రులు కానీ ఎప్పుడు డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే. క్రాస్ ద బార్డర్ ఎప్పుడు మన దగ్గర మిలిటరీలను పంపడం, కరెన్సీని ముద్రించి పంపడం. వాడు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జరిగేది ఏంటి, ఇండియన్ కరెన్సీ ఇక్కడ మీకు ఆర్బీఐ రిలీజ్ చేయగానే వాడు బార్డర్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి కొట్టి పంపుతాడు వేల సంఖ్యలో. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కోసం. డబ్బులు దొంగ నోట్లు చలామణితో మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా. సో ఆ విధంగా కొందరినేమో లోపలికి వితౌట్ వీసాస్తో వస్తాడు శరణార్థులు, కొందరినేమో మిలిటెంట్లతో వస్తాడు, కొందరినేమో ఇట్లాంటి దీంతో వస్తాడు డబ్బులు. సో ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకు కామన్ అయిపోయింది పాకిస్తాన్. సో అది ప్రాబ్లము. అందువల్ల నేనైతే అనుకుంటున్న ప్రస్తుతానికి మనకున్న సెంటిమెంట్ని బట్టి, మూడుని బట్టి, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి యుద్ధం అనేది స్వల్పకాలిక యుద్ధమైన కొన్ని రోజులకు వస్తేనా సరే వీళ్ళు పోక తప్పదేమనిపిస్తున్నారు. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం సార్. ఎందుకు దాన్ని పూర్తిగా మనం చేయలేకపోతాం? దానివల్ల ఏమన్నా రాజకీయంగా వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండదు కానీ మనకు తెలియదు కదా, మన ఇట్లా జరుగుతుందని ఊహించరు. జస్ట్ లైక్ దట్ ఇంతకుముందు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకే మేము వదిలేదు లేదన్నాడు. చాలా నుంచి అంటున్నాడు. 5 ఏళ్ళైంది 6 ఏళ్ళైంది. మనం కూడా అనుకున్నాం వారు చేస్తారేమో, కాలే మరి. కానీ ఆర్టికల్ 370 రాగానే అందరూ పోయాం అక్కడ బ్రహ్మాండం ఉండొచ్చు అనుకున్నా. ఇప్పుడు మీకు హక్కు గతంలో మీరు కొనడానికి వీల్లేదు ఇక్కడ. ఇప్పుడు ఎలా కొంటారు సార్? ఇలాంటి జరుగుతుంది మంచి నార్మల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అయినా ఆ రైట్ ఉంది, ఇదివరకు లేదు. అక్కడ పుట్టినవాడికి తప్ప ఆసుకునే హక్కు లేకుండా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కాబట్టి మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ మీరు అన్నట్టు అసలు లైఫ్కే సెక్యూరిటీ లేకపోతే మీరు ఏం భూమి కొంటారా? సో ఆ కారణం చేత హోమ్ మినిస్టర్ అనడమే విన్నాం కదా తప్ప ఏం జరగలే. ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది అంటే ఇది ఎవ్రీడే ఓ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్, ఓ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్, ఓ హోమ్ మినిస్టర్ మీటింగ్, ఓ మొత్తం మన 3 దళాల అధిపతుల సిరీస్. అండ్ ఇవాళ నిన్న కూడా పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓకే నుంచి పిఓకే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి క్రాస్ ఫైరింగ్ ఇటు జరుగుతుంది అటు జరుగుతుందని ఏమంటారు మూతోడు జవాబు దియా ఇండియన్ ఆర్మీ అని ఇప్పుడే పొద్దున చూశారు. అంటే నడుస్తుంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మెల్లగా ఎస్కలేట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే ఎస్కలేట్ అవుతుంది. సో అది తప్పదేమో అనిపిస్తుంది మరి ఇప్పుడున్న పరిస్థితి బట్టి. సో ఇంకేంటి సార్ ఇది నల్లగొట్ట ఈ మావోయిస్టుల ఈ అంశం ఏంటి సార్? ఇది అసలు దీన్ని ఎందుకు ఇప్పుడు తీసుకున్నారు? ఎందుకు హెడ్మా అంట అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయంటారు? అంటే సెన్సిటివ్ సబ్జెక్ట్ అది. యాక్చువల్లీ ఆ గుట్టలు గెరాయించినటువంటి దళాలని దగ్గర క్లోజ్ అవుతున్నాయి. చాలా మంది అక్కడ మావోయిస్టులు అన్నమాట వాస్తవమే. ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఎందుకో చర్చలో అడిగాను. నేను ఏమన్నానంటే మనం ఎట్లయితే మిలిటెంట్లను టెర్రరిస్టులను చూస్తామో మావోయిస్టులు అట్లా చూడటానికి వీల్లేదన్నాడు ఆయన. ఎందుకు చూడకూడదు అంటే ఆయన అన్నాడు అతనితో ఫిలాసఫీ. నువ్వు ఓటు నమ్ముకున్నావు, ఓటేసావు, వ్యవస్థ మారాలని కోరుకుంటే అతను తుపాకీ ద్వారా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాడు. అతనితో పార్టీ, అతనితో సిద్ధం. ఆ తుపాకీకి నచ్చకపోవచ్చు కానీ ఫిలాసఫీ ఎట్లా? ఫిలాసఫీ నీది వాడిది ఒకటే. నువ్వు అందరు సుఖంగా ఉండాలంటున్నావు, ఆయన అందరు సుఖంగా ఉండాలి. కాబట్టి వాళ్ళను ఆ రకంగా పోల్చడానికి వీల్లేదన్నప్పుడు దట్ మీన్స్ ఆ ఫిలాసఫీ కరెక్ట్ కాదురా బాబు, మాతో కలిసి ఉండమని చెప్పి వాళ్ళతో సంప్రదింపులు చేయడంలో తప్పులేదు, లేదా వాళ్ళ జనజీవన స్వేచ్ఛలో తీసుకురావడంలో తప్పులేదు. ఏకంగా మట్టు పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు అందరు ఇప్పటికే సిరీస్ ఆఫ్ ఎక్స్చేంజెస్ చచ్చిపోతున్నారు. అంటే పోలీసు బలగాలు చనిపోతున్నాయి, ఎక్స్ట్రీమిస్ట్ చనిపోతున్నారు. అక్కడ 100,000 సంఖ్యలో ఉన్నారట. సో వాళ్ళని కనుక చంపేస్తే అంటే కరెక్ట్ కాదు అన్నది కొన్ని పార్టీల యొక్క. సో గిరిజనులు అందరూ కూడా అప్పీల్ చేస్తున్నారు, ప్రజా సంఘాలు. సో అది ఒక కాన్సెప్ట్ అది. సో ఈ కాన్సెప్ట్ అనుగుణంగా వాళ్ళు పిలవండి, మాట్లాడండి, అంతేగాని చంపకండి అనేటువంటి. ఈవెన్ ఈయన కూడా జాన్ రెడ్డి ఇంటికి పోయినట్టున్నాడు శాంతి చర్చల కోసం. సీఎం గారు ఆయన కూడా అదే అభిప్రాయం వినిపించినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ టైప్ ఆఫ్ ముట్టడిని ఆపేటువంటి ప్రోగ్రాంలో ఉన్నట్టు కనపడుతుంది. కొంత అందులో లాజిక్ ఉందని అందుకే చెప్తున్నాను. కొంత లాజిక్ ఉంది. సరే ప్రభుత్వ పరంగా ఒక అధికారంలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అణిచివేయాలని చూస్తాడు తప్ప వాళ్ళ డామినేషన్ ఒప్పుకోడు కదా. గిరిజన ప్రాంతాల్లో డామినేషన్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్న ఏరియా అంతా కూడా టోటలీ డామినేటెడ్ బై దెమ్. మీకు ఎంట్రీ
రెగ్యులర్ పోలీస్ దళాలకు కానీ వెళ్ళడానికి లేదంటది దాని లోపల చాలా స్వరంగాలు ఉన్నాయంట. వాళ్ళదే పాలు నడుస్తుంది అక్కడ. అవును, వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. కాబట్టి ఆ కంట్రోల్ మన కంట్రోల్ తీసుకోవాలంటే సహజంగా ప్రభుత్వాలు అనుకుంటాయి కదా, అవును, వాళ్ళని తీసేయాలనుకుంటాయి కదా. అట్లా తీయకండి, చర్చించండి, ఆపండి ఈ ముట్టడి అనేది వీళ్ళ. నేను చాలా ఇబ్బంది, చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా ఇబ్బంది జరుగుతుందని చాలా పర్సనల్గా నేను కూడా ఆ అభిప్రాయంతో ఉంటా. ఎందుకంటే వాళ్ళతో ఫిలాసఫీ అని మనం అనుకుంటున్నాం కాబట్టి. అవును.